మనకు తెలిసిన ప్రపంచంలో కాలం ఒకేలా నడుస్తుంది. ఒక నిమిషమంటే అది అందరికీ ఒకే నిమిషం. కాని ఈ భూమిపై కాలమే తన నియమాలను మార్చుకునే ఒక ప్రదేశముందని ఎప్పుడైనా విన్నారా? అదే కైలాసపర్వతం. కైలాసయాత్ర చేసి వచ్చిన చాలామంది ఒకే మాట చెబుతారు. మేము అక్కడ కొన్ని గంటలే ఉన్నాం, కాని బయటికి వచ్చేసరికి రోజులు గడిచిపోయాయి. ఇది ఒకరి మాట కాదు, వందల మంది యాత్రికుల అనుభవం. కొంతమంది యాత్రికులు కైలాసపాదంలో కేవలం ఒక రాత్రి గడిపారు. మరుసటి రోజు వాళ్ల గడ్డం పెరిగిపోయింది, గోర్లు పొడవయ్యాయి. ఇది సహజమా, లేదా కాలమక్కడ వేగంగా నడుస్తోందా? శాస్త్రం చెబుతుంది, కాలమన్నది స్థిరమైనది కాదు. వేగం, గురుత్వాకర్షణ, శక్తి ఈ మూడింటిపై కాలం ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడైనా అత్యంత శక్తివంతమైన ఎనర్జీ ఫీల్డుంటే కాలం మారవచ్చు. కైలాసం ఎనర్జీ సెంటరా? కైలాసపర్వతం దగ్గర అత్యంత బలమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే కంపాసులు తప్పుగా తిరుగుతాయి, జీపీఎస్ సిగ్నల్స్ పనిచేయవు, డ్రోన్లు స్థిరంగా ఎగరలేవు. ఇవి అన్నీ సాధారణ పర్వతాల్లో జరగవు. పురాణాల్లో కాలరహస్యం. మన పురాణాల్లో కాలం దేవుడి నియంత్రణలో ఉంటుందని చెబుతాయి. మరా దేవుడెవరు? శివుడు. శివుడు అంటే కాలానికి అతీతుడు. అందుకే ఆయనను కాలభైరవుడు అంటారు. కాలాన్ని నియంత్రించే శక్తి శివతత్వంలోనే ఉంది. పురాణాల ప్రకారం శివుడు కైలాసంలో ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానం సాధారణ ధ్యానం కాదు, అది కాలాన్ని ఆపే ధ్యానం. అందుకే కైలాసం దగ్గర కాలం నెమ్మదిగా లేదా వేగంగా నడుస్తుందన్న విశ్వాసం. కొంతమంది యాత్రికులు చెబుతారు, కైలాస పర్యటన చేస్తూ ఉంటే ఆకలి, దాహం మర్చిపోతాం, రాత్రి నిద్రపోయామనిపించదు, కాని శరీరం అలసిపోదు. ఇవి అన్నీ మనసు చేసే మాయేనా, లేదా శరీరం కాలానికి అతీతంగా మారుతోందా? కైలాసపర్వతం ఆకారం సరిగ్గా ఒక పిరమిడ్లా ఉంటుంది. పిరమిడ్లు అంటే ఎనర్జీ నిల్వచేసే నిర్మాణాలు. ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర కూడా కాలం, ఎనర్జీపై వింత అనుభవాలున్నాయి. మరి కైలాసం ఒక ప్రాకృతిక పిరమిడైతే? అంతరిక్ష సంబంధమా? కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం కైలాసపర్వతం భూమి ఎనర్జీ లైన్స్ కలిసే ప్రదేశంలో ఉంది. అంటే భూమి శక్తి మొత్తం ఇక్కడే కేంద్రీకృతమవుతుందన్నమాట. అలాంటి చోట కాలం మారడం అసాధ్యం కాదు. అయితే నిజమేది? ఇది శాస్త్రమా, ఆధ్యాత్మికత, లేక మనిషి అర్థం చేసుకోలేని రహస్యమా? ఒక్క విషయం మాత్రం నిజం, కైలాసం దగ్గర కాలం సాధారణంగా ఉండదు. కాలం మారుతోంది, ఎనర్జీ ఉంది. అయితే కైలాసపర్వతం మధ్యలో ఏదో ఒక రహస్య ద్వారం ఉందా? అది స్వర్గానికి దారితీసే మార్గమా, లేదా మరో లోకానికి ద్వారమా? తరువాత పాట్లో మనం తెలుసుకోబోతున్నాం, కైలాసపర్వతం మెరుపర్వతమా? 4 నదులు ఎలా పుట్టాయి? ఇది కథ కాదు, ఇది ఊహ కాదు. తరువాత పార్ట్ మిస్ అవ్వకండి. ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి.